ఎపిసోడ్ 18 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో నరసింహానికి వీర్రాజు మీద, తరువాత రాధ మీద, ఆ పైన మురళి మీద అనుమానం రావడంతో గాఢ నిద్రలో ఉన్న రంగాను లేపి అతని అనుచరులు మరో నలుగురిని బయట ఎక్కడైనా ఉంచమని, మన ఇంటి నుంచి బయటకు వెళ్ళేవాళ్ళని, మన ఇంటికి వచ్చేవారి మీద నిఘా ఉంచమని చెప్తాడు. దాంతో రంగా సరే అని చెప్పి నరసింహం కారు తీసుకుని బయలుదేరతాడు. గ్యారేజ్లోంచి కారు తీసుకుని బయటకు వచ్చిన మురళి గూర్ఖాతో మళ్ళీ నేను ఇదే కారులో వచ్చే వరకు ఎవరిని లోపలికి పంపొద్దని చెప్తాడు. నరసింహం వైపు తిరిగి, ఏం భయపడకు మావయ్య, ఈ పిస్టల్ నా దగ్గర ఉంది కదా, ఏదేమైనా నేను చూసుకోగలను అని చెప్పి అతను బయలుదేరగా అతని వెనకే రంగా మనిషి మోటార్ సైకిల్లో బయలుదేరడం మురళి చూస్తాడు. దిగాలుగా కూర్చుని ఉన్న శారదమ్మ కృష్ణ పిలుపుతో గబగబా తలుపు తీసి, ఒరే కృష్ణ, మనం ఈ ఊళ్ళో ఉండొద్దురా, ఎటైనా వెళ్ళిపోదాం. నరసింహం వాడి చావేదో వాడే చస్తాడు, వాడిని దేవుడే చూసుకుంటాడు అని అంటాడు. ఇంతలో తలుపు ఎవరో కొట్టడంతో శారదమ్మ తలుపు తీస్తుంది. ఎదురుగా రంగా హరికృష్ణ ఫ్రెండునని, ఎక్కడున్నాడని అడుగుతూ ఇల్లంతా వెతుకుతాడు. దాంతో మురళి అట్నుంచటే వెనక నుంచి బయటకు వెళ్ళిపోతాడు. నరసింహం ఇంటికి వెళ్ళిన రంగా శారదమ్మ ఇంటిలో విశేషాలన్నీ చెప్తూ హరికృష్ణకి మురళికి సంబంధం ఉందని అంటాడు. ఇంతలో మురళి దిగాలుగా వచ్చి కూర్చుని, అయ్యో, మొత్తం ప్లాన్ అంతా ఈ రంగా పాడు చేశాడని, తను హరికృష్ణ గురించి తెలుసుకోవాలని అనుకున్నానని అంటాడు. దాంతో రంగా, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావని అనగా, మామయ్య, ఈ రంగా నాతో ఓ మోటార్ సైకిల్ అతన్ని వెంబడింపజేశాడని, అతని నంబర్ ఇదని చెప్తాడు. దాంతో నరసింహానికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే రంగా, ఏం పర్వాలేదు, ఆ హరికృష్ణగాడు మన ఇంటికి తప్పకుండా వస్తాడు, ఎందుకంటే వాళ్ళమ్మ శారదమ్మని కిడ్నాప్ చేశామని చెప్తాడు. దాంతో మురళి చాలా సంతోషిస్తూ, ఎక్కడ దాచారు మావయ్య అమ్మని అని అడుగుతాడు. దానికి నరసింహం ఏమీ చెప్పలేక, తర్వాత చెప్తాను మురళి, కాస్త ఓపిక పట్టు అంటాడు. దాంతో మురళి ఓకే అని, మరి ఈ విషయం హరికృష్ణకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్లలోనూ ప్రకటన వేయిస్తున్నానులే, అది చూడక తప్పదు, మన బోన్లోకి తిన్నగా నడిచిరాక తప్పదు. కానీ ఓ విషయం గుర్తుంచుకో, వాడిని నేనే నా చేతులతో చంపుతాను, వాడు నా రాధకు చేసిన ద్రోహానికి నేనే స్వయంగా ప్రతీకారం తీర్చుకోవాలి, తప్పకుండా అన్నాడు నరసింహం సంతృప్తిగా. అతనికి మళ్ళీ మురళి మీద నమ్మకం కలుగుతుంది. మురళి తన గదిలోకి నడిచాడు. కొద్దిసేపు ఆలోచనలతో సతమతమయ్యాడు నరసింహం. ఒరే రంగా, ఏం సార్, మురళిని మనం అనుమానించడం తప్పేమో అనిపిస్తోందిరా. తప్పు కావచ్చు, కాకపోవచ్చు, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో అందరినీ అనుమానించాల్సిందేనండి, ఖచ్చితంగా చెప్పాడు రంగా. నరసింహం ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. మర్నాడు మురళి నిద్రలేస్తూనే హాల్లోకి వచ్చి ఆతృతగా పేపర్ కోసం చూశాడు. నరసింహం తన దగ్గరున్న పేపర్లు 2 మురళికిచ్చాడు చూడమన్నట్టు. రెండింటిలోనూ మొదటి పేజీలోనే పెద్ద పెద్ద అక్షరాలతో కనబడుతోంది, హరికృష్ణ, నువ్వు కనిపించడం లేదని మీ అమ్మ దిగులుతో మంచం పట్టింది. డాక్టర్లు కేవలం 24 గంటల గడువు మాత్రమే ఇచ్చారు, కనుక నువ్వు ఈలోగా తప్పక వచ్చి కనీసం ఆమె ఆఖరి చూపైనా అందుకోగలవని ఆశిస్తున్నాను. నీ శ్రేయోభిలాషులు. ఫెంటాస్టిక్, ఈ దెబ్బతో వాడి ఆటకట్టు, ఉత్సాహంగా అన్నాడు మురళి అది చదివి. నరసింహం గర్వంగా నవ్వాడు. తన చరిత్ర మురళికి పూర్తిగా తెలీదు. హరికృష్ణ లాంటి ఘటికులను చాలామందిని 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ క్షణం నుంచి హరికృష్ణ కోసం ఎదురు చూడడం ప్రారంభమయ్యింది. నరసింహం ఫోన్ దగ్గరే తచ్చాట్లాడుతున్నాడు. హరికృష్ణ వచ్చే ముందు తప్పకుండా ఫోన్ చేస్తాడని అతనికి గట్టిగా నమ్మకం ఉంది. టైం గడిచిపోతుంది కానీ హరికృష్ణ జాడ కనిపించలేదు. నరసింహానికి మళ్ళీ అనుమానాలు ప్రారంభమయ్యాయి. హరికృష్ణ పేపర్ ప్రకటనలు చూసుంటాడా లేదా? ఒకవేళ చూసి కూడా ఖాతరు చేయకపోతే అప్పుడు తనేమిటి చేయడం? శారదమ్మను చంపేయాలా? అంత తొందరపడకూడదు.
అదీ కాక శారదమ్మను చంపేస్తే హరికృష్ణ కూడా తనని చంపక మానడు. ఇన్ని నాటకాలు విజయవంతంగా ఆడిన వాడికి తనని చంపటం కష్టమేమీ కాదు. బాడీగార్డులను ఎంతకాలమని పెట్టుకోగలడు తను? అర్ధరాత్రి అయిపోయింది. నరసింహానికి నిద్ర ముంచుకొస్తుంది. సోఫాలోనే కూర్చుని నిద్రపోయాడు. తిరిగి తెల్లవారి మెలకువ వచ్చేసరికి చాలా తెల్లారిపోయింది. టైం చూసుకున్నాడు. 7 అవుతుంది. రోజు ఈ పాటికల్లా బెడ్ కాఫీ తాగి గార్డెన్లో వాకింగ్కి వెళ్ళేవాడు. అమ్మాయి రాధా పిలిచాడతను. మరో 2 సార్లు పిలిచినా జవాబు లేకపోయేసరికి వంటింటి వైపు నడిచాడు. నౌకర్ వీరయ్య ఒక్కడే కూర్చుని ఉన్నాడక్కడ. అమ్మగారి వాళ్ళ ఇంకా నిద్ర లేవలేదండి అన్నాడతను నరసింహాన్ని చూడగానే లేచి నిలబడి. నరసింహానికి ఆశ్చర్యం కలిగింది. రాధ ఎప్పుడు ఇంత పొద్దెక్కే వరకు నిద్ర లేవకుండా ఉండదు. పడకగది దగ్గరికెళ్ళి చూశాడతను. తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. మురళి తలగడ్డను కౌగిలించుకొని నిద్రపోతున్నాడు. నరసింహానికి ఏమీ అర్థం కావట్లేదు. రాధేమైనట్లు? పడగదిలోనూ వంటింట్లోనూ బాత్రూంలోనూ కూడా లేదు. మరోసారి ఇల్లంతానూ గార్డెన్ అంతానూ వెతికాడు. మురళి గదిలోకి చేరుకుని మురళిని నిద్రలేపాడతను. ఏమిటి మావయ్య? బద్ధకంగా అడిగాడు మురళి. రాధ కనిపించడం లేదురా. మురళి స్ప్రింగ్లా పరుపు మీద నుంచి పైకి ఎగిరి కూర్చున్నాడు మళ్ళీ. రాధ కనిపించడం లేదా? అవును. సరిగ్గా అప్పుడే పేపర్ కుర్రాడు పేపర్ తెచ్చి నరసింహానికి ఇచ్చాడు. పేపర్ మొదటి పేజీ చూస్తూనే మరో షాక్ తగిలినట్లు నిశ్చేష్టుడయ్యాడతను. ఎదురుగా మొదటి పేజీలోనే ఉంది ఆ ప్రకటన. మురళి, కుటుంబ కలతల వల్ల నువ్వు ఇల్లు విడిచిపోయిన దగ్గర నుంచి నీ భార్య రాధ మనోవ్యధతో మంచం పట్టింది. అమ్మతో సహా ఇక్కడికే వచ్చి మీ వివాదాన్ని పరిష్కరించుకుని నీ సంసారాన్ని నిలబెట్టుకో. ఒక్కరోజు ఆలస్యం చేసినా కూడా నీ భార్య నీకు దక్కదని మనవి చేసుకుంటున్నాము. నీ బంధుమిత్రులు. కొంప ముంచాడు మావయ్య. రాధను వాడే ఎత్తుకుపోయి ఉంటాడు. ఇప్పుడేం చేయటం? ఏడుపొక్కటే తక్కువగా అడిగాడు మురళి. నరసింహానికి పిచ్చెక్కినట్లయింది. తను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇంటి చుట్టూ రంగా తాలూకు మనుషులు కాపలా ఉన్నా కూడా వాడు రాధను ఎలా ఎత్తుకుపోగలిగాడు? రంగా! గట్టిగా అరిచాడు నరసింహం. రంగా పరుగుతో వచ్చాడు. నువ్వు నీ మనుషులు అందరూ దండగా ఇంతమంది కళ్ళు తెరుచుకుని కాపలా కాస్తుండగానే అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టి అమ్మాయిని తీసుకుపోయాడు వాడు. కోపంగా అరిచాడు. రంగాకేమీ అర్థం కావట్లేదు. ఎవరి సంగతండి మీరు మాట్లాడేది? ఎవరో సంగతైతే మనకెందుకురా? రాధ సంగతే. రంగాకి పరిస్థితి అంతా తెలియడానికి మరో 5 నిమిషాలు పట్టింది. ఆ హరికృష్ణగాడెవడో గాని సామాన్యుడు కాదండి అన్నాడు మెచ్చుకోలుగా. ఏడ్చావ్. వాడి గొప్పతనం కాదిక్కడ, నీ చేతకానితనమే బయటపడింది. రంగా మొహం మార్చుకున్నాడు. ఇప్పుడు రాధ గతేమిటి మామయ్య? అక్కడ వాడు రాధని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడో అన్నాడు మురళి జుట్టు పీక్కుంటూ. నువ్వలా గొడవ చేయకు. ఇలాంటి విషయాలు నింపాదిగా ఆలోచించాలి అన్నాడు నరసింహం. నింపాదిగా ఆలోచించే లోపల రాధకి నాతో కన్నా వాడితోనే సంసారం బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. వాళ్ళు మాట్లాడుతుండగానే ఫోన్ మోగింది. అందరూ కొద్ది క్షణాలు భయంగా ఫోన్ వైపు చూశారు. చివరకు నరసింహమే వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. హలో. హలో నరసింహం, ఎలా ఉంది నా డేర్? రాధ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నా గదిలో నా మంచం మీదే పడుకుని నా కోసం ఎదురు చూస్తోంది. అంతా అబద్ధం అరిచాడు నరసింహం. అనుకో, నాకొచ్చే నష్టమేమీ లేదు. అయినా నీ అనుమానాలు తీర్చడం కూడా నాకు కష్టమేమీ కాదు. ఓసారి రాధతో మాట్లాడతావా పోనీ? ఒక్క క్షణం ఆగు. ఫోన్ పక్కన పెట్టేసిన శబ్దం. మురళి, రాధ మాట్లాడుతుందట రహస్యంగా అన్నాడు నరసింహం. మరుక్షణంలో రాధ గొంతు ఫోన్లో వినిపించింది. హలో. హలో అమ్మాయి రాధా. నాన్న మీతో చెప్పి రావడానికి వీల్లేకపోయింది. ఆయన నుంచున్న పాటున బయలుదేరమనేసరికి వచ్చేశాను అంది రాధ. అయ్యో, కొంప ముంచావు కదమ్మా. వాడు మురళి కాదు తల్లి. నేను ఒకసారి మోసపోయిన మాట నిజమే. అంత మాత్రాన ఎప్పుడు మోసపోతాననుకున్నావా? నన్ను నిద్రలేపి వేరే ఇంటికి వెళదామని ఆయన చెప్పగానే నేను ఆయన నడుము మీద పుట్టుమచ్చ ఉందో లేదో పరీక్షించాను.
అంటే వాడి నడుం మీద పుట్టుమచ్చ ఉందా ఇప్పుడు? ఇప్పుడు అంటే ఎలా చెప్పను? ఆ పుట్టుమచ్చ కోసం రోజంతా ఆయన చొక్కా తీసి తిరగరు కదా! అంచేత ఏమిటి మావయ్య? ఏమంటుంది? అసహనంగా అడిగాడు మురళి. వాడినే నువ్వనుకుంటుందిరా. అయ్యో, నేనిక్కడే ఉన్నానని చెప్పు మావయ్య. రాధా పిలిచాడు నరసింహం. ఏమిటి నాన్నగారు? మురళి ఇక్కడే నా పక్కన ఉన్నాడమ్మా. రాధ కిలకిలా నవ్వడం వినిపించింది. ఏమిటమ్మా ఆ పరాయి మగాడి దగ్గర నవ్వులు? ఆయన నా దగ్గరే ఉన్నారు నాన్న. మీ పక్కన ఉన్నతని డూప్లికేట్. నరసింహం త్రుళ్ళిపడ్డాడు. ఏమంటుంది మావయ్య? నువ్వే డూప్లికేట్ అంటుంది. మురళి గబగబా చొక్కా విప్పసాగాడు. అబ్బా దేవుడా, ఇప్పుడేమిటి చేయడం? అలా చూస్తావేం మావయ్య? నేనే మురళిననడానికి అన్ని రుజువులు ఉన్నాయని చెప్పు. నరసింహం ఫోన్లో మాట్లాడబోయి మురళి వేపోసారి అనుమానంగా చూశాడు. ఏమిటి చూస్తున్నావు? అడిగాడు మురళి. మరేం లేదు. ఆ మాట చెప్పే ముందు ఓసారి నిజంగానే నిర్ధారణ చేసుకుంటే. అవునండి, అదే మంచిది అన్నాడు రంగా పక్కనుంచి. అంటే నన్నే అనుమానిస్తున్నావన్నమాట. మొహం ఎర్రగా కందిపోయింది మురళికి. నీకు అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడితే ఎలా మురళి? ఇదంతా ఎవరికోసం నేను చేస్తున్నానో నీకు తెలీదు? మురళి చెప్పబడ్డాడు. సరే అయితే చూడు మావయ్య అంటూ వీపు వెనుక ఉన్న పుట్టుమచ్చ నరసింహానికి చూపించాడు. నరసింహం అనుమానం తీరిపోయింది. రాధమ్మా, నా పక్కన ఉన్నది మురళియే. ఇప్పుడే పుట్టుమచ్చ చూశాను. రాధ మళ్ళీ కిలకిలా నవ్వింది. ఏమిటమ్మా, మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కూడా అలా బోల్తా పడితే ఎలా నాన్నా? నువ్వే ఎన్నోసార్లు చెప్పావు పుట్టుమచ్చ కనిపించినా నమ్మవద్దని. అంటే ఆ పుట్టుమచ్చ దొంగ పుట్టుమచ్చ అయ్యుండొచ్చు కదా? నరసింహానికి మళ్ళీ అనుమానం మొలకెత్తింది. ఒక్క నిమిషం అంటూ మౌత్పీస్ మూసివేసి మురళి వైపు చూశాడు. మురళి వెంటనే మళ్ళీ పుట్టుమచ్చ చూపించాడు. నరసింహం రంగాని పిలిచి చెప్పాడు. రంగా, ఆ పుట్టుమచ్చ ఇండియన్ ఇంకుతో దిద్దిన పుట్టుమచ్చ కాదు కదా? అడిగాడతనిని. అలాగే కనబడుతోందండి. ఓసారి నీళ్లతో తడిపి చెరిపి చూడు. రంగా వెళ్ళి ఓ గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి మురళి పుట్టుమచ్చను చెరపడానికి ప్రయత్నించాడు గాని అది చెరగలేదు. ఇప్పటికైనా అనుమానం తీరిందా? కోపంగా అడిగాడు మురళి. నరసింహం రంగా వైపు చూశాడు. తీరినట్లే అనుకో అన్నాడు సంశయంగానే. నాకు మాత్రం అనుమానం అలాగే ఉందండి అన్నాడు రంగా. ఎందుకని? ఆతృతగా అడిగాడు నరసింహం. ఒకవేళ వాటర్ ప్రూఫ్ ఇంకేదైనా వాడాడేమోనండి. అదైతే నీళ్లు రాసినా పోదు. నరసింహం మళ్ళీ అనుమానంగా మురళి వైపు చూశాడు. ఇంకేం చేయమంటావు? కావాలంటే ఆ పుట్టుమచ్చని బ్లేడుతో చెక్కే కసిగా కోపంగా అన్నాడు మురళి. ఇప్పుడే బ్లేడు కొనుక్కొస్తానండి అన్నాడు రంగా వినయంగా. మురళికి కోపం ఆగలేదు. అవునులే, అక్కడ ఆ డూప్లికేట్ గాడేమో ఏ పరీక్షలు లేకుండా హాయిగా నా రాధను నమ్మించి సరసాలాడుతున్నాడు. వాడింటికొచ్చినప్పుడేమో మీరంతా వాడిని నమ్మి వదిలేస్తారు. తీరా నేనొచ్చినప్పుడే ఈ గొడవంతాను. నరసింహానికి మురళి మీద జాలేసింది. ఒరే రంగా, బ్లేడ్ వద్దులే, నా గోటితో గీకి చూస్తాను అంటూ తన గోరుతో గీకడం ప్రారంభించాడు. కొద్ది క్షణాలయ్యాక చర్మం లేచి ఎర్రగా మారి అది నిజం పుట్టుమచ్చే అని నిర్ధారణ అయ్యింది. ఏమనుకోకల్లుడు, ఇప్పుడు నమ్మకం కలిగింది నాకు అంటూ మళ్ళీ ఫోన్ అందుకున్నాడు. అమ్మాయి రాధా, ఏమిటి నాన్న? ఇక్కడున్నది మన మురళేనమ్మా. ఇప్పుడే ఆ పుట్టుమచ్చ నిజం పుట్టుమచ్చని తేలింది. రాధ ఈసారి మరింత పగలబడి నవ్వసాగింది. అమ్మాయి రాధా, ఆమె వినిపించుకోకుండా నవ్వుతుంది. నరసింహానికి కోపం ముంచుకొస్తుంది. అమ్మాయి రాధా, బిక్కరగా అరిచాడు. కొంచెం ఉండండి నాన్నగారు, ఈయన పక్కనే కూర్చుని ఒకటే గిలిగింతలు పెడుతున్నారు అంటూ మళ్ళీ నవ్వసాగింది. అయ్యో అయ్యో, వాడిని మీద చెయ్యి వేయనీకమ్మా. వాడు హరికృష్ణ, మురళి కాదు ఆందోళనగా అన్నాడు నరసింహం. పక్కనే ఉన్న మురళి అదిరిపడ్డాడు. ఏమిటి, వాడు నా రాధ ఒంటి మీద చెయ్యి వేశాడా? అడిగాడు కంగారుగా. అవునరా, చక్కెలగిలి పెడుతున్నాడట. అబ్బా, వాడి చేతివేళ్లు ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అమ్మాయి రాధా, ఏమిటి నాన్న? నీ పక్కన ఉన్నది మురళి కాదమ్మా, హరికృష్ణ. వాడే దొంగ వెధవ. అబ్బా, అలా చేయకండి ప్లీజ్, నాకు ఏదోగా ఉంది. అయ్యో అయ్యో, అవతల నాన్నతో మాట్లాడుతూ ఉంటే ఏమిటా చేష్టలు? అరే
ప్లీజ్ ఇది మాత్రం వద్దు. అయ్యో చెప్తుంటే వినిపించుకోరేంటండి? గట్టిగా ముద్దు పెట్టుకున్న చప్పుడు వినిపించింది నరసింహానికి. అబ్బా అన్నాడతను బాధగా. ఏమిటి అక్కడేం జరుగుతుంది? ఏడుపొక్కటే తరువాయిగా అన్నాడు మురళి పక్కనుంచి. హలో అంది రాధ మళ్ళీ. అమ్మా రాధా, నా మాట విను. వాడి హరికృష్ణ. వాడి వలలో పడకు, దగ్గరకు రానీకు. ముందు వాడిని దూరంగా తోసేయ్. మీరు చెప్పేది నిజమేనా? అవునమ్మా. కానీ ఆయన మురళి కాదని నేనెలా నిర్ధారించుకోను? దాందేముంది? వాడి నడుము వెనక పుట్టుమచ్చ ఉంటుందిగా. అది ఇండియన్ ఇంకుతో పెట్టుకున్న పుట్టుమచ్చ అయ్యుంటుంది. నీళ్లతో చెరిపేస్తే పోతుంది. మురళి చటుక్కున ఫోన్కి చెయ్యి అడ్డం పెట్టేశాడు. నేను దానికి చచ్చినా ఒప్పుకోను. అసలు వాళ్ళిద్దరూ సరసాలాడుతున్నారు. అది చాలదన్నట్లు ఆ పుట్టుమచ్చ కోసం వాడు చొక్కా విప్పి చూడమంటున్నావు. చొక్కా విప్పాక రుద్దమంటావు. ఆ తరువాత ఇంకేం జరుగుతాయో నీకు అర్థం కావట్లేదా? అవునరా, ఆ మాట నిజమే అన్నాడు నరసింహం సాలోచనగా. అమ్మా రాధా అని ఫోన్లో అరిచాడు. పోనీ నువ్వెక్కడున్నావు అదేనా చెప్పు. వద్దు నాన్న, ఫోన్లో ఆ విషయం చెప్పినా ఆ హరికృష్ణగాడు ఆ విషయం విని మా హనీమూన్ పాడు చేస్తాడు.